హిందూ సేన దళిత నేత శేషు గారిని 2 నిమిషాలు తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి మన హిందూ సేన కార్యకర్తలు చాలామంది వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ శేషు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇలాంటి ఉత్సాహాన్ని పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు అనంతపురం జిల్లాలో దళితవాడల్లో దళితులను చైతన్యపరచడానికి విచ్చేసి దళితులైనటువంటి మూలాన్ని ఆయన తెలియజెప్పారు. యాదృచ్ఛికంగా స్వామి వివేకానంద అడుగుజాడుల్లో నడుస్తున్నటువంటి పరిపూర్ణానంద స్వామి ఒక చిన్న ఉపమానం చెప్పారు. వివేకానందుని మాదిరి మీలో ఉండే శక్తిని గ్రహించాలి, మీరెవరో తెలుసుకోవాలని. గొర్రెల్లాగా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు దళితులంటే, మీరు సింహాలు, మీలో ఆ శక్తి ఉందని దళితును తట్టి నేర్పి వాళ్ళను ఉత్సాహపరిచారు. వాళ్ళని అందరినీ కూడా మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడి నుంచినే మీ ప్రయాణం ప్రారంభించమని అనంతపురం జిల్లాలో స్వామీజీ వారు సందేశం ఇచ్చారు. వాటికి కొన్ని ఉపమానాలు కూడా చెప్పారు స్వామీజీ వారు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఈ సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కొన్ని మన పురాణాలు ఇతిహాసాల్లో తెలుసుకుంటే దళితులకు ప్రత్యేక స్థానం ఉండదు. వాటికి ఒక చిన్న ఉదాహరణ, దళితుల మూల పురుషుడు జాంబవంతుడు దళితుడు ఆ రోజు శ్రీకృష్ణుని దగ్గర, రాముని దగ్గర ఆంజనేయ స్వామి వారికి కర్తవ్యాన్ని బోధించినట్లు మాకు ఈ దళితులకు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు కూడా మీ మూలం ముందు నుంచి ఉండాలి. దాన్ని కొంతమంది మత ఛాందస్యవాదులు మసిబూర్తి చేస్తున్నారు. చాలా వరకు మీరు అంటరాని వారనే కొంతమంది ప్రలోభాలు చేస్తున్నారు. కానీ నిజంగా మీరు కారు. ఈ హిందూ సమాజంలో ఎవరైనా వివాహం చేసుకుంటే ఒక దళిత స్త్రీకే ముందుగా ఆ అరుంధతి జ్యోతిని పరిచయం చేసి చూపిస్తారు. అంతటి మహోన్నతమైన జాతిని ఈరోజు మతాలు మార్పేదానికి చేస్తున్నారు. కాబట్టి శేషు, నువ్వు ఖచ్చితంగా మీ మూలాన్ని, మీలో ఉండే శక్తిని, మీరు ఎవరు కూడా తక్కువ కాదు. ఈ హిందూ మతంలో అందరికీ సమానమైన హక్కు ఉన్నది. పూజ్య శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వశిష్ఠుడు ఇలాంటి ఎంతోమంది మూల పురుషులు మన జాతిని, మనము ఉన్నటువంటి దాన్ని ఈ మధ్య కొంతమంది ఛాందసవాదులు, కొంతమంది వ్యక్తులు ఈ దళితులను కమ్యూనిటీగా అయ్యి మేము ఈ చేయడం వల్ల ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఈ సభా వేదిక ముందు నుంచి చెప్తున్నారు, దళితులు ఎవరైతే మత మార్పిడి చేసుకుంటారో వాళ్లకు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం నుంచే సౌకర్యాలు మనకు ఉండవు. ఈ దొంగలన్నీ ప్రతిరోజు వారంలో మనకు అన్నము, చాక్లెట్లు, ఇంతవరకు మన తెలంగాణ సోదరుడు చెప్పినట్లు వాళ్లకు మనకు బిస్కెట్ వేస్తున్నారు. కానీ స్వామీజీ వచ్చిన తర్వాత వాళ్ళు బిస్కెట్లు కాదు కదా, బిర్యానీ ప్యాకెట్లు వేసినా కానీ ఈ అనంతపురం జిల్లాలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకులు ఉన్నారు. ఖబర్దార్, మా జాతిని, మా మతాన్ని ఇంటి వరకే మేము కులము, ఇల్లు దాటి గడప దాడితే మేమంతా హిందువులని మాలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పినటువంటి కలియుగ వివేకానందుని సాక్షిగా నేను ఈ సభా వేదికంగా చెప్తున్నాను. దళితులు ఎవరు కూడా ఈ రోజు నుంచి ఎవరు కూడా మత మార్పులు కావద్దండి. అలా మత మార్పులు అయిన వాళ్లకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే లబ్ధి చేకూరదనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కలియుగంలో మనకి గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి రాష్ట్రీయ హిందూ సేవ అందరికీ, సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పూజ్య శ్రీ పరమ గురువులు పరిపూర్ణానంద స్వామివారి పాదాభివందనానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.